నువ్వు ఏం మాట్లాడినా కూడా అది వేద సమ్మతంగా ఉండాలి, శృతి సమ్మతమైనటువంటివి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ తత్వం అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు లౌకికంగా మనం చూసినప్పుడు ఇక్కడ ఫలానా వ్యక్తి ఉన్నాడా అని అడిగినప్పుడు మనం చూస్తాం, కంటితో చూస్తాం, ఆయన ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నాడు అని మనం కళ్ళతో చూసేస్తాం, చెప్పేస్తాం. కానీ ఈ తత్వం అనేది ఊరికే ఏదో ఒకసారి అలా కళ్ళతో చూసి చెప్పేటటువంటి విషయం కాదు. ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. ఇంత గంభీరమైనటువంటి విషయాన్ని చెప్పాలి అని అంటే ఏదో ఒక మూల ప్రమాణాన్ని పెట్టుకొని చెప్పాలి. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చివరికి గందరగోళమే మిగులుతుంది. కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రమాణాన్ని పెట్టుకొని చెప్పాలి. ప్రమాణాలన్నిటిలోనూ కూడా ఉత్కృష్టమైనటువంటి ప్రమాణం ఏమిటి అని అంటే వేదం, శృతులు. ఆ శృతులే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రమాణాలు. కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా కూడా అది శృతి సమ్మతంగా ఉండాలి. శృతి సమ్మతంగా ఉంది అని అంటే అప్పుడు నేను కూడా దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాను. అది గనక శృతి సమ్మతంగా లేదు అని అంటే అప్పుడు నేను దాన్ని అంగీకరించేది లేదు అని శంకరాచార్యుల వారు చెప్పారు. కాబట్టి నువ్వు చెప్పేది సరిగ్గా ఉందా లేదా అనేది నిర్ణయించాల్సింది, అది నచ్చాల్సింది నచ్చకపోవాల్సింది నాకు కాదు, శృతికి, వేదానికి. అంటే అది వేద సమ్మతంగా ఉండాలి. వేద సమ్మతంగా ఉంది అని అంటే ఒప్పుకుంటాం, లేదంటే లేదు అనేది శంకరుల యొక్క అభిప్రాయం. కాబట్టి శంకరాచార్యుల వారు ఏం చేశారు అనంటే సంపూర్ణంగా వేదములన్నింటినీ కూడా చూసి అవలోకన చేసి విచారణ చేసి ఏం ప్రతిపాదించారు అనంటే ద్వైతం అనేది మామూలుగా వ్యావహారికంగా ఉండనే ఉంది, కానీ అక్కడితో ఆగడానికి వీల్లేదు. అంతిమమైనటువంటిది ఏమిటి అనంటే అద్వైత తత్వం. కాబట్టి అందరూ కూడా, అందుకే శంకరాచార్యుల వారు ఇదంతా కూడా విచారణ చేసి చివరికి ప్రతిపాదన చేసింది ఏమిటి అనంటే అందరూ కూడా తమ యొక్క స్వధర్మాచరణ, భగవదారాధన వీటన్నిటినీ కూడా చక్కగా చేసి, అంటే దీన్నే కర్మ మార్గం, భక్తి మార్గం అని అంటారు. ఈ కర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి చిత్తశుద్ధిని తెచ్చుకొని ఆ తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. జ్ఞాన మార్గంలో వెళ్ళి అక్కడ చెప్పినటువంటి తత్వాన్ని తెలుసుకొని అక్కడికి ఈ జీవితాన్ని, జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అనే విషయాన్ని శంకరాచార్యుల వారు చెప్పారు.